పాఠశాలల్ని కాపాడుకుందాం, ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే కుట్రను విరమించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే కుట్రలను వివరించాలి. రేజులేషన్ జీవోను వెంటనే. ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియ పేరుతో ఒక కొత్త ఉత్తర్వులను తీసుకొచ్చింది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జీవో 25 పేరుతో ప్రభుత్వ పాఠశాలని విధ్వంసంగా ఈ స్కూళ్లను మూసివేసే చర్యలకు ఒడిగడుతున్నారనేది ఈరోజు మేము టీఎస్యూటీఎఫ్గా అభిప్రాయపడతా ఉన్నాం. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుతామని ఒక హామీనిచ్చి మీరు ప్రజల్ని నమ్మించారు, ఉపాధ్యాయ వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని నమ్మించారు. కానీ ఇవాళ మీరు తీసుకొచ్చిన జీవో కానీ అమలు జరుపుతున్న చర్యలు కానీ చూస్తూ ఉంటే 10 ఏళ్ల కాలంలో 6000 పాఠశాలలు మూతపడితే ఈ సంవత్సర కాలమే 1200 నుంచి 1500 పాఠశాలలు అంటే మీరు 5 ఏళ్లలోనే 6000 పాఠశాలలు మూసేసే చర్యలకు ఒడిగట్టిండ్రు అనేది ఈ కుట్ర ద్వారా అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆందోళన ఉధృతం కాకముందు ఈ జీవోను సవరించాలని, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:20గా భావించి ప్రాథమిక పాఠశాల అంటే 5 తరగతి ఉపాధ్యాయులు ఉండేటట్టుగా, హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండేటట్టుగా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ పాఠశాల సర్దుబాటు ప్రక్రియ కంటే ముందు ఇవాళ బదిలీలైన ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా చాలా నిరాశతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిలీవ్ చేసి కొత్త ప్రక్రియ చేపట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం పాఠశాల గంటలు ముగించిన తర్వాత 5 గంటల తర్వాత నిరసనలు చేయాలని చెప్పి రాష్ట్రంలో పిలుపునిచ్చిన మేరకు ఈరోజు నిరసన చేస్తున్నాం. ప్రభుత్వం తేరుకొని ప్రజలకు విశ్వాసం ఇచ్చినట్టుగా ప్రభుత్వ పాఠశాలలు కాపాడడం కోసం మరి ఈ జీవోను సవరణను చేయాలని చెప్పి జీవో 25 సవరించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి టీచర్ల సంఖ్యను పెంచాలని, సరిపోనట్టయితే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను మంజూరు చేసైనా గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం.